video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. ఈరోజు సెప్టెంబర్ 9వ తేదీకి సంబంధించి ఈనాడు, సాక్షి, హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేది మీకు యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కు, అదేవిధంగా ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు, ఎస్ఎస్సి, సిజిఎల్ వంటి ఎగ్జామ్స్ కూడా ఈ కరెంట్ అఫైర్స్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ కరెంట్ అఫైర్స్ అనేది కేవలం ఒకటే న్యూస్ పేపర్ నుంచి కాకుండా 4 డిఫరెంట్ న్యూస్ పేపర్స్ నుంచి సేకరించడం జరుగుతుంది. కాబట్టి మీకు ఇందులో ఉన్న ప్రతి ఒక్క అంశం కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దాంతోపాటు మీకు ఈ కరెంట్ అఫైర్స్తో పాటు దానికి సంబంధించిన ఇతర సమాచారం కూడా మీకు పూర్తిగా అందజేస్తున్నాను. కాబట్టి కరెంట్ అఫైర్స్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇక ఈరోజు మనము కరెంట్ అఫైర్స్లోకి వెళ్లే ముందు నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఒకసారి ఆన్సర్స్ చూద్దాం. ఇక్కడ మొదటి క్వశ్చన్ గనక ఒకసారి మనం గమనిస్తే, ఇక్కడ ఇది గౌతమ బుద్ధునికి సంబంధించింది ఈ క్వశ్చన్. మనం సాధారణంగా దీన్ని ఇండియన్ హిస్టరీలో భాగంగా చదువుకుంటాం. ఇతనికి సంబంధించి ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఆ 4 స్టేట్మెంట్స్ గనక ఒకసారి మనం పరిశీలిస్తే, మొట్టమొదటి స్టేట్మెంట్ ఇతను లుంబినిలో జన్మించాడు అనేది మొదటి స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ గౌతమ బుద్ధుడు తన మొదటి ఉపన్యాసాన్ని సారనాథ్ వద్ద ఇచ్చాడు అనేది మొదటి స్టేట్మెంట్. రెండవ స్టేట్మెంట్. మూడవ స్టేట్మెంట్ ఇతను బోధగయ వద్ద మహాపరినిర్వాణకు హాజరవ్వడం జరిగింది అనేది మూడవ స్టేట్మెంట్ గా ఉంది. ఇక 4వ స్టేట్మెంట్ ఇక్కడ గమనిస్తే, మొట్టమొదటి బౌద్ధ సమావేశాన్ని కుషి నగర్లో నిర్వహించారు అనేది 4 స్టేట్మెంట్స్. మనము భారతదేశ చరిత్రకు సంబంధించి ప్రాచీన చరిత్ర చదువుకునే సమయంలో బౌద్ధ మతము మరియు జైన మతంలో భాగంగా మనం ఇక్కడ గౌతమ బుద్ధునికి సంబంధించిన విశేషాలు చదువుకుంటాం. ఇక్కడ మనకు ఆన్సర్ గనక ఒకసారి మనం గమనిస్తే, మొదటి స్టేట్మెంట్ ఇక్కడ తీసుకుంటే ఇతను లుంబినిలో జన్మించాడు అనేది సరైన స్టేట్మెంట్గా మనం చెప్పుకోవచ్చును. గౌతమ బుద్ధుడు తన మొదటి ఉపన్యాసాన్ని ఎక్కడ ఇచ్చాడంటే సారనాథ్ వద్ద తన మొదటి ఉపన్యాసాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది కూడా సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ స్టేట్మెంట్గా మనం చెప్పుకోవచ్చును. ఆ తర్వాత అతను బోధగయ వద్ద ఉన్న మహాపరినిర్వాణకు హాజరయ్యాడు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఈ మహాపరినిర్వాణకు ఇతను బోధగయ వద్ద హాజరవ్వలేదు. ఉత్తరప్రదేశ్లో ఉన్న కుషి నగర్ ఏదైతే ఉందో ఆ కుషి నగర్లో ఇతను ఈ మహాపరినిర్వాణకు హాజరవ్వడం జరిగింది. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్ గా మనం చెప్పుకోవచ్చును. ఇక 4వ స్టేట్మెంట్, మొట్టమొదటి బౌద్ధ సమావేశాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు 4 బౌద్ధ సమావేశాల గురించి చదువుకోవడం జరుగుతుంది. అందులో మొట్టమొదటి బౌద్ధ సమావేశాన్ని రాజ్గిర్లో నిర్వహించడం జరిగింది. ఇక్కడ కుషినగర్లో నిర్వహించలేదు. కాబట్టి ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. మనకు పైన ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారము ఇది కరెక్ట్ సమాధానం అవుతుంది. సెకండ్ ఆప్షన్ మనకు కరెక్ట్ సమాధానం అవుతుంది. మనకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్నా కానీ బౌద్ధానికి లేదా జైనానికి సంబంధించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ టాపిక్స్ మీరు ప్రతి ఒక్క అంశం ఖచ్చితంగా చదువుకోవాలి. ఇక సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఈ క్రింది వాటిలో ఏ సంస్థలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కార్యక్రమంలో ఉమ్మడిగా పాల్గొంటున్నాయి అని కింద కొన్ని సంస్థల పేర్లు ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఇక్కడ ఇండియన్ స్పేస్ రీసెర్చ్, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, రోస్కోమాస్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ మరియు ఇజ్రాయిల్ స్పేస్ ఏజెన్సీ అని అనేక రకాల సంస్థలను ఇవ్వడం జరిగింది. ఇక్కడ వీటికి సంబంధించి ఒకసారి మనం ఆన్సర్ గనక
గమనిస్తే ఈ నేషనల్ ఏరోనాటిక్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఈ రోస్కోమాస్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, అదేవిధంగా జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ మరియు కెనడియన్ స్పేస్ ఏజెన్సీ సో కేవలం ఇవి మాత్రమే ఈ అంతర్జాతీయ అంతరిక్ష కార్యక్రమంలో పాల్గొనడం అనేది జరుగుతుంది. దీన్నే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ప్రోగ్రామ్ అని అంటారు. సో మనకు కరెక్ట్ సమాధానం ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం చూసుకుంటే ఈ థర్డ్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ సమాధానం అవుతుంది. సో జనరల్ గా మనకి ఇటువంటి క్వశ్చన్స్ యూపీఎస్సీ మరియు గ్రూప్ 1 స్థాయిలో అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ ఏదైనా ఇటువంటి నూతన కార్యక్రమాలు చేపట్టినప్పుడు దానికి సంబంధించిన సంస్థల పేర్లు కూడా ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి. సో ఇది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ ఇక మూడవ క్వశ్చన్ చూద్దాం. ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్, దీనినే EVIN అంటారు. సో దీనికి సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించడానికి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇది స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చెందిన సాంకేతిక వ్యవస్థ. ఇది టీకాల నిల్వలను డిజిటలైజ్ చేయడానికి ఉపయోగించడం జరుగుతున్నది, మొదటి స్టేట్మెంట్. సో ఇక్కడ జాతీయ ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా దీనిని అమలు చేశారు అనేది సెకండ్ స్టేట్మెంట్. సో ఇక మూడవ స్టేట్మెంట్, ఈ వ్యవస్థను మొట్టమొదటిసారిగా సిక్కింలో అమలు చేశారు అనేది మూడవ స్టేట్మెంట్. సో ఇందులో మనకి ఇక్కడ క్లియర్గా గమనించాలి, క్వశ్చన్ చదివేటప్పుడు ఇక్కడ సరికాని వాటిని గుర్తించండి అని ఇవ్వడం జరిగింది. సో మనం ఇక్కడ తొందరలో సరైన వాటిని అని అనుకునే అవకాశం ఉంటుంది. సో అటువంటి పొరపాటు ఎప్పుడు ఎగ్జామ్లో చేయొద్దు. సో ఈ సరికాని వాటిని అని గుర్తించండి అని ఇచ్చినప్పుడు దీన్ని జాగ్రత్తగా మనం గమనించాలి, అక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు అనేది. సో ఎందుకంటే ఇక్కడ చాలా మంది పొరపాటు చేస్తారు. సో ఇక్కడ ఈ పైన స్టేట్మెంట్స్ కనుక ఒకసారి మనం గమనిస్తే, సో ఇది స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడింది EVIN అనేది. సో దీన్ని ఈ టీకాల నిర్వహణకు సంబంధించి, ఈ టీకాలకు సంబంధించి, ఈ వ్యాక్సిన్స్కి సంబంధించి స్టాక్స్ ఎంత ఉంది అని దాన్ని మానిటరింగ్ చేయడానికి, అదేవిధంగా ఈ టీకాల యొక్క సమాచారాన్ని డిజిటలైజ్ చేయడానికి ఈ EVIN ను ఉపయోగించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇక రెండవ స్టేట్మెంట్ చూసుకుంటే దీనిని జాతీయ ఆరోగ్య కార్యక్రమం, నేషనల్ హెల్త్ మిషన్ అంటారు ఇంగ్లీష్లో. ఈ జాతీయ ఆరోగ్య కార్యక్రమం భాగంగా ఈ ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ను అమలు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఈ వ్యవస్థను మొదటిసారిగా సిక్కింలో అమలు చేశారు అనేది ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్. సో ఈ EVIN సిస్టమ్ను ఈ అండమాన్ మరియు నికోబార్ దీవులలో మరియు చండీగఢ్, లడఖ్ అండ్ సిక్కింలలో అమలు చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ సరికాని వాటిని గుర్తించండి. కాబట్టి మనకి ఇది C మాత్రమే రాంగ్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకు ఫస్ట్ది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది ఇటీవల మనకు కరెంట్ అఫైర్స్లో భాగంగా వచ్చింది, ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అనేది. సో ఇది ఒకసారి మీరు చూసుకోండి, దీనికి సంబంధించిన సమాచారము. సో నేను ఏదైనా ఒక క్వశ్చన్ గనక ఇక్కడ అడిగినప్పుడు, సపోజ్ ఇక్కడ నేను ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అనే క్వశ్చన్కి సంబంధించి 3 స్టేట్మెంట్స్ అడిగాను. అయితే మీరు కేవలం ఈ క్వశ్చన్ మాత్రమే డిపెండ్ అవ్వకుండా, సో ఈ ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్కి సంబంధించి పూర్తి సమాచారం అనేది మీరు నోట్ డౌన్ చేసుకోండి. సపోజ్ ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ నెట్వర్క్, ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అంటే ఏమిటి, సో దీనిని ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, దీనిని అభివృద్ధి చేయడానికి ప్రధానమైన లక్ష్యం ఏమిటి, సో దీనిని భారత ప్రభుత్వము ఏ స్కీమ్లో భాగంగా దీనిని అభివృద్ధి చేస్తుంది, అదేవిధంగా ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఇది పనిచేస్తుంది, సో దీనిని మొట్టమొదటిసారిగా ఎక్కడ అమలు చేశారు అనే అంశాలన్నీ మీరు ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇలా నోట్ డౌన్ చేసుకుంటే మీకు ఆ
టాపిక్ సంబంధించి పూర్తి అవగాహన అనేది ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక నమ్ దఫా అనే జాతీయ పార్కు ఎక్కడ ఉంది అని ఇక్కడ స్టేట్మెంట్స్ కింద 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, సిక్కిం అని. సో ఇక్కడ ఇది మనకు కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన క్వశ్చన్ ఇది. సో దీనికి సమాధానం వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. సో ఈ నమ్దఫా నేషనల్ పార్క్ అనేది ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. ఇది నార్థన్ ఇండియాలో భాగంగా ఈ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అనేది ఉంటుంది కాబట్టి సో ఇది మనం గుర్తుంచుకోవాలి. సో దీనిని 1972వ సంవత్సరంలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా డిక్లేర్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత దీనిని జాతీయ పార్కుగా 1983లో ప్రకటించారు. సో ఇక్కడ టైగర్ రిజర్వ్ అనేది కూడా ఉంటుంది ఈ నమ్దఫా జాతీయ పార్కుల్లో. సో మనకు ప్రాజెక్ట్ టైగర్ అనేది అప్పుడు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా ఈ నమ్దఫా జాతీయ పార్క్ కూడా ఈ ప్రాజెక్ట్ టైగర్ లో భాగంగా ఈ పార్కుని ఎంపిక చేసుకోవడం జరిగింది కాబట్టి సో ఇది ఇటీవల మనకు కరెంట్ అఫైర్స్ లో భాగంగా వచ్చింది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బి, ఇది అరుణాచల్ ప్రదేశ్ కరెక్ట్ సమాధానం. ఇక 5th క్వశ్చన్ ఒకసారి గమనిస్తే షోక్ నదికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ నది రిమో హిమానీ నదంలో జన్మించింది. గాల్వన్ నది, నుబ్రా నది దాని యొక్క ఉపనదులు. దీనిని డెత్ రివర్ అని పిలుస్తారు. ఇక్కడ కూడా స్టేట్మెంట్స్ గమనించండి. పై వాక్యాలలో సరికాని వాటిని గుర్తించండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ నదికి సంబంధించి ఇటీవల మనకు కరెంట్ అఫైర్స్ లో రావడం జరిగింది. సో ఇక్కడ 3 స్టేట్మెంట్స్ గనక మనం గమనిస్తే ఈ నది ఏదైతే ఉందో ఈ నది ఈ రియో హిమానీ నదంలో జన్మించడం అనేది జరుగుతుంది కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్ గా మనం చెప్పుకోవచ్చును. అదేవిధంగా దీనికి ఉపనదులు గనక ఒకసారి మనం గమనిస్తే గాల్వన్ నది, సుబ్రా నది, అదేవిధంగా సాల్టోరో మరియు చాంగ్ చెన్మో అనే నదులు ఏవైతే ఉన్నాయో ఆ నదులు దీనికి ఉపనదులుగా ఉన్నాయి. సో ఈ నేమ్స్ ఏవైతే ఉన్నాయో మీకు కొంచెం కొత్తగా అనిపించవచ్చు, కానీ ప్రాక్టీస్ చేస్తే మీకు అలవాటు అవుతుంది. గాల్వన్ నది, నుబ్రా నది, సాల్టోరో నది, చాంగ్ చెన్మో నది ఈ నదులు ఈ షోక్ నదికి ఉపనదులు. ఈ నదిని డెత్ రివర్ అని పిలవడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ 3 సరైనవి కాబట్టి మనకు సమాధానం వచ్చేసి పైవి ఏవి కాదు అనేది ఇక్కడ కరెక్ట్ సమాధానం. ఇది కరెక్ట్ ఆన్సర్ ఇది. సో ఈ 5 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మొత్తం కంప్లీట్ గా. సో ఈ క్వశ్చన్స్ కు సంబంధించి మీ దగ్గర పూర్తి సమాచారం అనేది ఉండాలి. ఇక ఈరోజు మనము కరెంట్ అఫైర్స్ లోకి వెళ్దాం. సో ఈ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి మొట్టమొదటి టాపిక్ కనుక ఒకసారి మనం తీసుకుంటే మిషన్ కర్మ యోగికి సంబంధించి ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది భారత ప్రభుత్వము. సో మిషన్ కర్మయోగి టు ట్రైన్ గవర్నమెంట్ అఫీషియల్స్. సో ప్రభుత్వ అధికారులకు నైపుణ్యవంతమైన శిక్షణను ఇచ్చేందుకు ఈ మిషన్ కర్మయోగిని ప్రారంభించడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరు ఖచ్చితంగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో, కాబట్టి దీనికి సంబంధించి మీరు జాగ్రత్తగా అన్ని పాయింట్స్ నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోవాలి. ద యూనియన్ క్యాబినెట్ గేవ్ ఇట్స్ అప్రూవల్ ఫర్ ద మిషన్ కర్మయోగి. ఇది నేషనల్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ అండ్ పెర్ఫార్మెన్స్ అండ్ ఎవాల్యూషన్ ప్రోగ్రామ్. సో ప్రభుత్వ అధికారుల యొక్క పనితీరును ఏ విధంగా ఉంది అని మదింపు చేయడానికి ఈ మిషన్ కర్మయోగి అనే ప్రోగ్రామ్ ని లాంచ్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వ ఉద్యోగులను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ఈ పథకాన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఈ స్కీమ్ వచ్చేసి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగులకు ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. మొత్తం 46 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇందులో ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించి మొత్తం 510 కోట్లను కేటాయించడం జరిగింది వచ్చే 5 సంవత్సరాలకు. ఈ ఫిగర్ కూడా చాలా ఇంపార్టెంట్. 510 కోట్లను కేటాయించారు ఎప్పటికంటే వచ్చే 5 సంవత్సరాలకు.
సో ఈ మిషన్ కర్మయోగి ప్రోగ్రామ్ను మరొక పేరంటే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్ అని కూడా పిలవడం జరుగుతుంది. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్. సో దీనికే మరొక పేరు మిషన్ కర్మయోగి. ఈ పేరు గుర్తుంచుకోండి. సో ప్రభుత్వ ఉద్యోగులకు కావలసిన సరైన దృక్పథము, అదేవిధంగా ఏదైనా విషయానికి సంబంధించి లోతైన జ్ఞానము, అదేవిధంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక నైపుణ్యాలు కలగలిసిన బోధన అనేది వీరికి ఖచ్చితంగా కావాలి. కాబట్టి వీరికి శిక్షణను అందించనున్నారు. సో భవిష్యత్తులో భారతదేశ అవసరాలకు ఉపయోగపడే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను తీర్చిదిద్దడమే ఇక్కడ ప్రధానమైన లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చును. సో దీనిని మానవ వనరుల అభివృద్ధి, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో, సో ఆ విభాగానికి సంబంధించి ఇది ఒక అతిపెద్ద కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు. సో 2020 సంవత్సరం నుంచి 2025 వరకు వివిధ దశల వారీగా దాదాపుగా 46 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఇందులో భాగస్వామ్యం చేస్తూ ఈ కార్యక్రమం అనేది కొనసాగుతుంది. సో ఈ మిషన్ కర్మయోగి ఏదైతే ఉందో, ఈ మిషన్ కర్మయోగి కింద ఒక కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇది కూడా గుర్తుంచుకోండి. సో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ నేమ్ అనేది మీరు గుర్తుంచుకోండి. సో ఇది ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉంటుంది. సో ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఏర్పడే ఈ కెపాసిటీ బిల్డింగ్ కమిషన్కి ఉద్యోగులకు సంబంధించి శిక్షణకు ఏదైతే ఉందో ఆ శిక్షణకు సంబంధించి కేంద్రీయ శిక్షణ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ కేంద్రీయ శిక్షణ సంస్థల యొక్క పర్యవేక్షణ మొత్తం దీని మీద ఉంటుంది. అదేవిధంగా రీసోర్స్ సెంటర్ల ఏర్పాటు మరియు వివిధ శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖలను సమన్వయం చేసి సో ఈ ప్రభుత్వ ఉద్యోగులకు సరైన శిక్షణ జరిగే విధంగా చేయడము, అదేవిధంగా ఈ శిక్షణకు సంబంధించి అది స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే విధంగా, అంటే అత్యంత ప్రామాణికతో కూడిన శిక్షణ ఉండే విధంగా చూడడము, మానవ వనరుల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వానికి తగు సలహాలను కూడా ఇవ్వడంలో ఈ కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ అనేది చాలా క్రియాశీలకంగా పనిచేయనుంది. సో దీని యొక్క విధులు గుర్తుంచుకోండి. ఇది ఎవరి అధ్యక్షత అంటే ప్రధానమంత్రి అధ్యక్షతన ఈ కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ అనేది ఉంటుంది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ప్రస్తుతం ఆధునిక ప్రపంచంలో ఎదురవుతున్న అనేక రకమైన సవాళ్లను నూతనంగా మరియు వినూత్న పద్ధతిలో ఎదుర్కొనే విధంగా ఈ ప్రభుత్వ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సో వారిని తయారు చేయనున్నారు. సో భవిష్యత్తులో ఇంకా రిక్రూట్మెంట్ అయ్యే ఉద్యోగులను కూడా భవిష్యత్తులో ఈ శిక్షణను అందించే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక మరొక ముఖ్యమైన అంశం వచ్చేసి రోల్ బేస్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ నియమాల ఆధారితంగా కాకుండా విధుల ఆధారితంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని ఇందులో ముఖ్యంగా తీసుకోవడం అనేది జరిగింది. సో ద ప్రోగ్రామ్ విల్ సపోర్ట్ ట్రాన్సిషన్ ఫ్రమ్ ద రూల్ బేస్డ్ టు రోల్స్ బేస్డ్ హెచ్ఆర్ మేనేజ్మెంట్ so that the work allocations can be done by matching an official competences and requirements of the post, Department of Personnel and the Training Secretary said. So ఇది ఏ విధంగా ఉంటుందంటే ప్రస్తుతం కేవలం రూల్స్ బేస్డ్ ఆధారంగానే విధులను నిర్వహించడం అనేది జరుగుతుంది. సో అలా కాకుండా రోల్స్ బేస్డ్ ఆధారంగా విధులను నిర్వహించాలని సో ఇందులో ఒక మార్పును తీసుకురావడం అనేది జరిగింది. సో ఉద్యోగుల యొక్క సామర్థ్యము, అదేవిధంగా వారు నిర్వహించే ఉద్యోగం ఏదైతే ఉందో ఈ రెండింటిని అనుసంధానించి సో వారికి తగిన పనిని కేటాయించేటట్లుగా ఈ వ్యవస్థను మార్చడం అనేది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం అని మనం చెప్పుకోవచ్చును. సో కాబట్టి ఇది ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సింది వాట్ ఈస్ మిషన్ కర్మయోగి అంటే ఏమిటి,
సో దీనికి ఉన్న మరొక పేరు ఏమిటి, సో దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం, అదేవిధంగా దీనికి ఎంత బడ్జెట్ను కేటాయించడం అనేది జరిగింది, ఎన్ని సంవత్సరాల వరకు ఎంతమందికి శిక్షణను ఇవ్వనున్నారు అనేది ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. సో ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే ఇది పాలిటీకి సంబంధించిన అంశం. ఇది క్వశ్చన్ హవర్ డ్రాప్డ్ ఇన్ లోక్సభ షెడ్యూల్ ఆఫ్ మన్సూన్ సెషన్. సో ఈ ప్రస్తుతం ఈ ప్రశ్నోత్తరాల సమయం ఏదైతే ఉందో ఈ ప్రశ్నోత్తరాల సమయాన్ని లేకుండా పార్లమెంట్ సమావేశాలను నిర్వహించాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ప్రస్తుతం అది ఒక వివాదాస్పదమైన అంశంగా మారింది. సో ద లోక్సభ సెక్రటేరియట్ అఫీషియల్లీ released the schedule for the monsoon parliament sessions that starts on September 14th. సో సెప్టెంబర్ 14th కి సంబంధించి ఈ మన్సూన్ పార్లమెంట్ సెషన్ అనేది స్టార్ట్ అవ్వనుంది. సో ఇందులో ఈ పార్లమెంట్ సమావేశాల్లో సాధారణంగా ఉండే ఈ క్వశ్చన్ అవర్ ఏదైతే ఉందో ఈ క్వశ్చన్ అవర్ని సో ప్రస్తుతం ఇప్పుడు నిలిపివేయనున్నారు. సో దీనికి సంబంధించి ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతిపక్ష పార్టీలు అనేక విమర్శలు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఈ క్వశ్చన్ అవర్కి సంబంధించి ఫస్ట్ మనము పార్లమెంటు అదేవిధంగా మంత్రి మండలి ఈ శాసన కార్యనిర్వహణ వర్గం ఏదైతే ఉందో ఆ శాసన కార్యనిర్వహణ వర్గానికి సంబంధించి మనకు ఒక అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అది తెలుస్తేనే మనకు ఈ క్వశ్చన్ అవర్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో సాధారణంగా లోక్సభ నిర్వహించే బాధ్యతలు ఏవైతే ఉంటాయో ఈ బాధ్యతల్లో మంత్రి మండలిపై నియంత్రణ అనేది చాలా చాలా కీలకమైనదిగా మనం చెప్పుకోవచ్చును. సో ఈ పార్లమెంటరీ వ్యవస్థకు సంబంధించి మనకు మంత్రి మండలి ఈ లోక్సభకు బాధ్యత అనేది వహించడం జరుగుతుంది. సో ఈ లోక్సభలో విశ్వాసం ఉన్నంత వరకే సో వీరు పదవిలో కొనసాగుతారు. ఒకవేళ వీరు విశ్వాసం కోల్పోయిన వెంటనే ఈ మంత్రి మండలి ఏదైతే ఉందో వారు పదవి నుంచి తప్పుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఇది పార్లమెంటరీ వ్యవస్థలో ఒక ముఖ్యమైన అంశంగా మనం చెప్పుకోవచ్చును. సో ఈ మంత్రి మండలి ఏదైతే ఉందో ఈ మంత్రి మండలి తమ ఇష్టానుసారం వ్యవహరించకుండా అదేవిధంగా నిరంకుశకుండా తమ యొక్క నిర్ణయాలను తీసుకోకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం అనే బాధ్యత మంత్రి మండలిపై ఉంటుంది. అయితే ఈ మంత్రి మండలిని నియంత్రించే పద్ధతి మనకు రెండు రకాలుగా ఇవ్వడం జరిగింది. సో ఒకటి గనక మనం తీసుకుంటే ప్రభుత్వ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడము, రెండవది ప్రభుత్వ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో సో వాటిని విమర్శించడం కూడా. సో ఈ రెండు పద్ధతుల ద్వారా ఈ మంత్రి మండలి నిరంకుశంగా వ్యవహరించకుండా కంట్రోల్ చేసే అధికారం అనేది ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ మనకు ఈ క్వశ్చన్ అవర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో సాధారణంగా ఈ పార్లమెంటు ఉభయ సభలు ఏవైతే ఉన్నాయో లోక్సభ మరియు రాజ్యసభ, సో ఈ లోక్సభ మరియు రాజ్యసభల్లో ఈ సభా సమావేశాలు జరిగే సమయంలో ఫస్ట్ అవర్ అంటే మొట్టమొదటి గంటను ప్రశ్నలు అడగడానికి కేటాయించడం జరుగుతుంది. సో కనుక దీనిని క్వశ్చన్ అవర్ అని పిలుస్తారు. దీన్నే మనం తెలుగులో ప్రశ్నోత్తరాల సమయం అని కూడా పిలవడం జరుగుతుంది. సో సాధారణంగా మనకు ఈ పార్లమెంట్ సభ కార్యక్రమాలు మార్నింగ్ 11 o'clock ప్రారంభం అవడం జరుగుతుంది. సో ఇందులో ప్రజలకు సంబంధించిన సమస్యల గురించి కానీ లేకపోతే పరిపాలన నిర్వహణకు సంబంధించి సో పరిపాలనా కార్యక్రమాలకు సంబంధించి అసమర్థతకు సంబంధించిన అంశాలు కానీ లేకపోతే ప్రభుత్వం మరింతగా ఏ విషయాలపై చొరవ చూపాలో అటువంటి సందర్భాల గురించి కానీ సో ఈ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ సభ్యులు సభ యొక్క అధ్యక్షుడు స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్కు నోటీస్ ఇచ్చి ప్రశ్నలు అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో వీటికి ఆ ప్రశ్నలకు సంబంధించి ఆ సంబంధిత మంత్రులు ఎవరైతే ఉంటారో ఆ మంత్రులు ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకు ఈ క్వశ్చన్ అవర్కి సంబంధించి టాపిక్ కనుక ఒకసారి మనం గమనిస్తే సో దానికి సంబంధించి ఇక్కడ మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇందులో క్వశ్చన్స్ అనేవి వివిధ రకాలుగా వర్గీకరించడం అనేది జరుగుతుంది. అందులో స్టార్డ్ క్వశ్చన్స్,
అన్స్టార్డ్ క్వశ్చన్స్, అదేవిధంగా షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ అని. సో 3 రకాలుగా ఈ క్వశ్చన్స్ ని వర్గీకరించడం అనేది జరుగుతుంది. సో ఈ క్వశ్చన్ అవర్ కి సంబంధించి మనం కంప్లీట్ సమాచారం అనేది తెలుసుకోవాలి. సో ఇక ఈ స్టార్డ్ క్వశ్చన్స్ అంటే వీటిని నక్షత్ర గుర్తుగల క్వశ్చన్స్ అని మనం తెలుగులో చదువుకుంటాం. సో ఈ నక్షత్ర గుర్తుగల ప్రశ్నలకు సంబంధించి ఆయా సంబంధిత మంత్రులు ఎవరైతే ఉన్నారో సో వారు మౌఖికంగా సమాధానం ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్ రిక్వైర్స్ అన్ ఓరల్ ఆన్సర్. సో ఒకవేళ ఈ సమాధానం ఏదైతే ఉందో సో ఈ సమాధానానికి సంతృప్తి చెందని సభ్యులు అనుబంధ ప్రశ్నలు కూడా అడిగే అవకాశం అనేది ఉంటుంది. వీటిని సప్లిమెంటరీ క్వశ్చన్స్ అని అంటారు. సో వీటిని నక్షత్రం గుర్తులు అని అనడానికి గల ప్రధానమైన కారణం వచ్చేసి సో ఇక్కడ ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిని ప్రత్యేకంగా గుర్తించేందుకు వీటికి నక్షత్రం గుర్తును పెట్టడం అనేది జరుగుతుంది. సో దీనికి గ్రీన్ కలర్ కూడా ఉంటుంది ఈ క్వశ్చన్స్ కి. సో ద లిస్ట్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్ ఈస్ ప్రింటెడ్ ఇన్ గ్రీన్ కలర్. ఇది కూడా గుర్తుంచుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే ముఖ్యంగా ప్రజా ప్రాముఖ్యం గల ప్రశ్నలు ఉంటాయి. సో అదేవిధంగా అనుబంధ ప్రశ్నలు కూడా వీటికి ఉత్పన్నమవుతాయి. సో వీటిని ఈ నక్షత్రపు గుర్తును కేటాయించేది స్పీకర్. ఇది గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో రోజుకి ఎన్ని క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుందంటే సో మ్యాక్సిమం 20 స్టార్డ్ క్వశ్చన్స్ మాత్రమే అనుమతించడం అనేది జరుగుతుంది. సో ఎన్నంటే అన్ని క్వశ్చన్స్ అనుమతించరు, కేవలం 20 క్వశ్చన్స్ మాత్రమే ఒక రోజుకు అనుమతించడం అనేది జరుగుతుంది. సో ఇక అన్స్టార్డ్ క్వశ్చన్స్, నక్షత్రపు గుర్తు లేని ప్రశ్నలు. సో ఈ రకమైన ప్రశ్నలకు కేవలం లిఖితపూర్వకమైన సమాధానాన్ని ఆయా సంబంధిత శాఖకు చెందిన మంత్రి తయారు చేసి సభ్యులకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్ రిక్వైర్స్ ఏ రిటన్ ఆన్సర్ అండ్ హెన్స్ సప్లిమెంటరీ క్వశ్చన్స్ కెనాట్ ఫాలో. దీనికి అనుబంధ ప్రశ్నలు అనేవి ఉండవు. ఈ పాయింట్ గుర్తుంచుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సప్లిమెంటరీ క్వశ్చన్స్ కెనాట్ ఫాలో అని గుర్తుంచుకోండి. వేటికి అంటే అన్స్టార్డ్ క్వశ్చన్స్ కి సంబంధించి. సో ఈ క్వశ్చన్స్ కి వైట్ కలర్ లో వీటిని ప్రింట్ చేయడం అనేది జరుగుతుంది. ద లిస్ట్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్ ఈస్ ప్రింటెడ్ ఇన్ వైట్ కలర్. సో ఇందులో ఎటువంటి ప్రశ్నలు ఉంటాయంటే ఏవైనా గణాంకాలకు సంబంధించిన క్వశ్చన్స్, అదేవిధంగా ఏదైనా సమాధానం కోసము ప్రజలు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రశ్నలకు మరియు రోజువారీ పరిపాలనకు సంబంధించిన ప్రశ్నలు సో మొదలైన వాటిని నక్షత్రం గుర్తులేని ప్రశ్నలుగా స్పీకర్ గుర్తించడం జరుగుతుంది. ఇక షార్ట్ నోటీస్ క్వశ్చన్స్. సో ఈ షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ అంటే స్వల్పకాల వ్యవధి ప్రశ్నలు. సో ఏదైనా అర్జెంట్ మ్యాటర్, ప్రజలకు సంబంధించి ఏదైనా అత్యంత ప్రాముఖ్యమున్న అంశం ఏదైతే ఉందో ఆ అంశాలని ఇందులో ఆడడం జరుగుతుంది. సో వీటిని స్వల్పకాల క్వశ్చన్స్ అని అంటారు. సో దీనికి మౌఖికంగా సమాధానం ఇవ్వడం జరుగుతుంది. ఈ షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ కి సంబంధించి సాధారణంగా ఈ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రశ్నలు అడగడానికంటే ముందు ఒక 10 రోజుల ముందు నోటీస్ అనేది తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇట్ ఆస్క్డ్ బై గివింగ్ ఏ నోటీస్ ఆఫ్ లెస్ దెన్ 10 days. సో 10 రోజుల కంటే ముందు నోటీస్ ఇవ్వాలి. సో ఇది అత్యవసరమైన విషయంగా స్పీకర్ గుర్తించిన తర్వాత తక్కువ సమయంలో సమాధానం ఇచ్చేందుకు ఆయా సంబంధిత శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ మంత్రి అసలు సిద్ధంగా ఉన్నారా లేదా అని స్పీకర్ ఆ మంత్రిని అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. సో మంత్రి సమాధానం ఇచ్చేందుకు అంగీకరిస్తే మంత్రి సూచించిన రోజును ఈ షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ కు కేటాయించడం జరుగుతుంది. ఒకవేళ మంత్రి గనక సిద్ధంగా లేకపోతే ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ నక్షత్రపు గుర్తుగల ప్రశ్నగా మార్చి మౌఖిక సమాధానం చెప్పేందుకు వీలుగా నిర్ణయించడం అనేది జరుగుతుంది. సో వీటికి పింక్ కలర్ ను కేటాయించడం జరుగుతుంది. సో అదేవిధంగా ప్రైవేట్ నెంబర్స్ అడిగే క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సాధారణంగా
ప్రైవేట్ సభ్యులకు కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. సో ప్రైవేట్ మెంబర్స్ అంటే మంత్రులు కానీ సభ్యులు ఎవరైతే ఉన్నారో సో వారిని సాధారణంగా మనము ప్రైవేట్ సభ్యులని పిలుస్తాము. సో ఏదైనా ఒక బిల్లు తీర్మానం ద్వారా లేదా సభకు సంబంధించిన అంశానికి ఏదైనా సభ్యుడు బాధ్యుడై ఉండి సో అట్టి ప్రైవేట్ సభ్యుడిని కూడా ప్రశ్నలు అడగడానికి సమయం కేటాయించడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రైవేట్ మెంబర్స్ అడిగే క్వశ్చన్స్ అనేవి చాలా అరుదుగా ఉంటాయి. సో వీటిని ఎల్లో గుర్తుతో సూచించడం అనేది జరుగుతుంది. సో ఇది క్వశ్చన్ అవర్కి సంబంధించి పూర్తి సమాచారం. సో ఇప్పటి వరకు ఈ క్వశ్చన్ అవర్ ఏదైతే ఉందో ఈ క్వశ్చన్ అవర్ని ఎన్నిసార్లు ఈ పార్లమెంటు సమావేశాల్లో పెట్టలేదు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 4 స్పెషల్ సెషన్స్ వెన్ దెర్ వాజ్ నో క్వశ్చన్ అవర్. సో మొత్తం 4 సార్లు ఈ క్వశ్చన్ అవర్ అనేది లేదు. సో ఎప్పుడెప్పుడు అంటే డ్యూరింగ్ ద 33rd and 93rd, 98th and 99th అమెండ్మెంట్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సమయంలో ఈ క్వశ్చన్ అవర్ అనేది లేదు. సో 1961లో, 75లో, 76లో, 77లో there was no question hour as the sessions were summoned for special purpose. సో కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో ఈ సమావేశాలు జరిగాయి కాబట్టి సో అప్పుడు క్వశ్చన్ అవర్ అనేది లేదు. సో ఆ ప్రత్యేకమైన సందర్భాలు ఏమిటి అంటే సో పాసింగ్ ఆఫ్ ద స్టేట్ బడ్జెట్ ఆఫ్ ఒరిస్సా, ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీని విధించే సమయంలో, 44th అమెండ్మెంట్ సమయంలో, మరియు ప్రెసిడెంట్ రూల్ తమిళనాడు అండ్ నాగాలాండ్కి సంబంధించి ఇటువంటి సందర్భాలలో ఈ క్వశ్చన్ అవర్ అనేది లేదు. సారీ, ఇక్కడ నేను ఇది 33rd అని చెప్పాను. సో ఇది సభా సమావేశాల సంఖ్య, ఇది ఈ 93rd అనేది, ఇది అమెండ్మెంట్స్ కాదు ఇది. సో ఇవి స్పెషల్ పర్పస్ సెషన్స్ కాబట్టి ఇక్కడ క్వశ్చన్ అవర్ అనేది లేదు. కాకపోతే రెగ్యులర్గా జరిగే సెషన్స్లో ఈ క్వశ్చన్ అవర్ అనేది ఉంటుంది, ఇది గుర్తుంచుకోండి. సో ఇది మనకు మొత్తం. నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే 3 more అఫీషియల్ లాంగ్వేజెస్ ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి 3 అధికార భాషలను కూడా చేర్చడం జరిగింది. ఆ భాషల పేర్లు గుర్తుంచుకోండి. కాశ్మీరీ, డోంగ్రీ, హిందీ యాజ్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఇంక్లూడ్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఆల్రెడీ ఇంతకుముందు 2 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఆ లాంగ్వేజెస్ ఏమిటి అంటే ఇంగ్లీష్ మరియు ఉర్దూ ఆల్రెడీ అఫీషియల్ లాంగ్వేజ్గా ఉన్నాయి. సో కాశ్మీరీ, డోంగ్రీ అండ్ హిందీ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్ నౌ ఇంక్లూడెడ్. ఈ 3 భాషలను ఇప్పుడు చేర్చడం అనేది జరిగింది. దీనికి సంబంధించి జమ్మూ అండ్ కాశ్మీర్ అఫీషియల్ లాంగ్వేజెస్ బిల్ ఏదైతే ఉందో ఈ బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టినారు. సో దీనికి సంబంధించి క్యాబినెట్ ఆమోద ముద్ర వేయడం జరిగింది, ఇది గుర్తుంచుకోండి. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ముద్రా టెర్మినల్ డీల్ అండర్ స్కానర్. సో ఈ ముద్రా టెర్మినల్ డీల్ ఏదైతే ఉందో ఇది ప్రస్తుతం పర్యవేక్షణలో ఉంది, అంటే నిరీక్షిస్తుంది దీని యొక్క అప్రూవల్ కోసమని. సో ఈ ప్రపోజల్ ఫర్ ట్రాన్స్ఫర్ పార్షియల్ ఓనర్షిప్ ఆఫ్ ఏ టెర్మినల్ ఎట్ ఇండియాస్ బిజియెస్ట్ ముద్రా పోర్ట్ ఇన్ గుజరాత్. ఇది ఎక్కడ ఉందని చాలా ఇంపార్టెంట్, ఇది గుజరాత్లో ఉంది. టు ఏ చైనీస్ కంపెనీ ఈజ్ నౌ అండర్ ద స్కానర్. సో దీన్ని ఒక చైనీస్ కంపెనీకి ఇవ్వాలని భావిస్తున్న సమయంలో సో దీనిని స్కానింగ్ అంటే పర్యవేక్షణలో పెట్టడం, పరిశీలనలో పెట్టడం జరిగింది. ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ ద హోమ్ అఫైర్స్. సో ప్రస్తుతం ఈ సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి వివాదం అనేది కొనసాగుతుంది భారత్ మరియు చైనాకు సంబంధించి. సో కాబట్టి భారత్ మీద వాణిజ్యపరంగా అనేక అంశాలను భారత ప్రభుత్వం విధిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ ముద్రా టెర్మినల్కి సంబంధించి ఈ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చైనీస్కి చెందిన ఒక కంపెనీకి ఇవ్వాలని భావిస్తున్న సమయంలో దీనిని ప్రస్తుతం సస్పెండ్ చేసి, అంటే ప్రస్తుతం దీన్ని ఆపివేసి సో దీనిని పరిశీలించి భవిష్యత్తులో దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సో మనకు ఈ ముద్రా టెర్మినల్ పోర్ట్ ఎక్కడ ఉంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది గుజరాత్లో ఉంది, ఇది ఇండియాస్ బిజియెస్ట్ ముద్రా పోర్ట్. సో అదేవిధంగా ఇందులో అదానీ గ్రూప్ కూడా ఒక భాగస్వామ్య కంపెనీగా ఉంది మరియు
ఫ్రెంచ్ జాయింట్ వెంచర్ పార్ట్నర్ సిఎంఏ టెర్మినల్స్తో కూడా ఇది భాగస్వామ్య కంపెనీగా ఇందులో కొనసాగుతుంది ఈ ముద్రా పోర్టులో. సో ప్రస్తుతం ఈ ఫ్రాన్స్కి చెందిన ఈ కంపెనీ తన యొక్క షేర్ని చైనీస్ కంపెనీకి ఇవ్వాలని అనుకుంటుంది. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే రీసెర్చర్స్ డిటెక్ట్ వైరస్ యూజింగ్ ద మాస్ స్పెక్ట్రోమీటర్. ఈ మాస్ స్పెక్ట్రోమీటర్ను ఉపయోగించి ఈ కోవిడ్-19 వైరస్ ఏదైతే ఉందో ఈ కోవిడ్-19ని గుర్తించడానికి పరిశోధనలు అనేవి కొనసాగుతున్నాయి. యూజింగ్ ద మాస్ స్పెక్ట్రోమీటర్స్ రీసెర్చర్స్ ఎట్ ఢిల్లీ బేస్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమ్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయోలజీ, IGIB అంటారు దీనిని, ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ అండ్ ద నేషనల్ సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ have been able to detect the COVID-19 with 95% sensitivity and the 100% specificity with respect to the RT-PCR test. సో ప్రస్తుతం ఈ RT-PCR టెస్ట్ ఏదైతే ఉందో ఈ RT-PCR టెస్ట్ కంటే ఇది మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశం అనేది ఉంటుంది ఈ మాస్ స్పెక్ట్రోమీటర్ ద్వారా ఈ కోవిడ్-19 వైరస్ను గుర్తించడంలో. దీనికి కేవలం 3 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. అదే RT-PCR టెస్ట్ అయితే ½ an hour సమయం తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ద న్యూ మెథడ్ కెన్ డైరెక్ట్లీ డిటెక్ట్ ద వైరస్ వితౌట్ ఆంప్లిఫైయింగ్ ద RNA ఫర్ డిటెక్షన్. ఇది RNA ఏదైతే ఉందో ఆ RNA లేకుండానే ఈ వైరస్ను గుర్తించే అవకాశం అనేది ఉంటుంది ఈ నూతన విధానం ద్వారా. సో అదే RT-PCR టెస్ట్లో RNAని ఖచ్చితంగా తీసుకొని దాని ద్వారా వైరస్ యొక్క నిర్ధారణ అనేది కొనసాగుతుంది. సో ద న్యూ మెథడ్ రిలీజ్ ఆన్ డిటెక్టింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ 2 peptides యూనిక్ టు SARS-CoV-2 అండ్ నాట్ సీన్ ఇన్ ఎనీ అదర్ కరోనా వైరస్ ఆర్ అదర్ వైరసెస్. సో ఇక్కడ పెప్టైడ్ అంటే ఈ ఎమైనో ఆమ్లాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆమ్లాలు ఉన్న అణువుగా మనం పరిగణించాలి. సో పెప్టైడ్స్ అనేది. సో ఈ SARS-CoV-19లో ఈ పెప్టైడ్ అణువులు అనేవి ఉంటాయి. సో 7 పెప్టైడ్స్ వర్ ఫౌండ్ టు బి యూనిక్ టు SARS-CoV-2. ఈ SARS-CoV జన్యుక్రమం ఏదైతే ఉందో సో ఈ జన్యుక్రమానికి సమానంగా మొత్తం ఈ 7 పెప్టైడ్స్ అనేవి ఉన్నాయి. సో అందులో ప్రస్తుతం 2 పెప్టైడ్స్ మాత్రమే ఉపయోగించడం అనేది జరుగుతుంది ఈ వైరస్ డిటెక్షన్కి సంబంధించి. సో ద యూనిక్ పెప్టైడ్స్ వర్ సీన్ ఓవర్ 54,000 genomic sequences of SARS-CoV-2 deposited in a public database as on July 1. సో ఈ SARS-CoV-2 జన్యుక్రమానికి సంబంధించి సో మొత్తం 54,000 ఈ జన్యు సీక్వెన్స్లో భాగంగా యూనిక్ పెప్టైడ్స్ అంటే ఒకే విధంగా ఉండే పెప్టైడ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఒక డేటా బేస్లో డిపాజిట్ చేయనున్నారు. ఇది పబ్లిక్ డేటాబేస్గా మనం చెప్పుకోవచ్చును. GSAID అనే డేటాబేస్ ఉంటుంది. సో ఈ GSAID అంటే సో ఇది ఒక ఇనిషియేటివ్ ప్రోగ్రామ్గా మనం చెప్పుకోవచ్చును. ప్రమోట్స్ ద ర్యాపిడ్ షేరింగ్ ఆఫ్ డాటా ఫ్రమ్ ఆల్ ఇన్ఫ్లుయెంజా వైరసెస్. ఈ వైరస్కి సంబంధించి సో సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారం మొత్తం షేరింగ్ చేసుకునే విధంగా ఈ GSAID అనే దానిని ప్రారంభించడం అనేది జరిగింది. సో ఈ GSAID అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీని ద్వారా ఏమవుతుందంటే భవిష్యత్తులో ఏదైనా వైరస్కి సంబంధించిన సమాచారం కావాల్సినప్పుడు సో ఇక్కడ భద్రపరిచిన సమాచారం ఆధారంగా ఒక విశ్లేషణ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో ఇది పబ్లిక్ డొమైన్లో అవైలబుల్గా ఉంటుంది. సో దీనిని గతంలో లాంచ్ చేయడం జరిగింది. సో ఇట్స్ లాంచ్డ్ GSAID ప్లేస్ ఏ ఎసెన్షియల్ రోల్ ఇన్ ద షేరింగ్ ఆఫ్ డేటా అమాంగ్ ద WHO కొలాబరేటింగ్ సెంటర్స్. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ఉన్న సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెంటర్స్కి ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్కు సంబంధించిన సమాచారం షేరింగ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అందులో ఈ GSAID అనేది కీలకమైన పాత్రను పోషించనుంది. ఇది గుర్తుంచుకోండి. సో ఇక నెక్స్ట్ టాపిక్ కనుక ఒకసారి మనం తీసుకుంటే PUBG ఆట కట్టు అనే ఒక న్యూస్ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం ఈ చైనాకు సంబంధించి గతంలో అనేక రకాల యాప్స్ను
బ్యాన్ చేయడం అనేది జరిగింది. సో అందులో భాగంగానే సో దానికి కంటిన్యూగా ప్రస్తుతం 118 చైనా మొబైల్ యాప్లకు సంబంధించి కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ శాఖ నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అనేది జరిగింది. ఆ యాప్స్కి సంబంధించి ఇక్కడ లిస్ట్ ఒకటి ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం చైనాతో వివాదాస్పదం కొనసాగుతున్న నేపథ్యంలో సో దానిని ఆర్థికంగా బలహీన పరిచేందుకు భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో అందులో భాగంగానే ప్రస్తుతం ఈ యాప్స్ కూడా బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. సో ఇది పిల్లలు మరియు యువత మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుంది అనే అభిప్రాయంతో, అదేవిధంగా భారతదేశానికి సంబంధించిన సమాచారం అనేది సెక్యూరిటీ పరంగా లేదు అనే అంశాల ఆధారంగా ఈ యాప్స్ని బ్యాన్ చేయడం అనేది జరిగింది. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్కి సంబంధించి సెక్షన్ 69A మరియు ప్రజల సమాచారం సంగ్రహించడాన్ని నిరోధించే విధానము, భద్రతా నిబంధనలు 2009 పరిధిలో ఈ యాప్స్ను విడుదల చేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ ఈ యాక్ట్ గుర్తుంచుకోండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 69A. నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే వ్యూహాత్మక మోహరింపు అని. సో ప్రస్తుతం భారత సైనిక దళాలు చైనాను అడ్డుకోవాలనే ఉద్దేశంతో సో భారతదేశంలో ఉన్న ఈ సరిహద్దు ప్రాంతాల్లో తన యొక్క సైన్యాన్ని మోహరించడం అనేది జరిగింది. సో ముఖ్యంగా ఈ అరుణాచల్ ప్రదేశం ఏదైతే ఉందో ఈ అరుణాచల్ ప్రదేశ్లో ఎక్కువగా సైన్యాన్ని మోహరించింది. సో ఇక్కడ 1962లో ఈ అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ఉందో ఈ అరుణాచల్ ప్రదేశ్లో భారత్ మరియు చైనా మధ్య యుద్ధం జరిగింది. సో ఇక్కడ మళ్ళీ ఇరు దేశాలు ఘర్షణ పడే అవకాశం ఉందని హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ కూడా సైన్యాన్ని మోహరించడం అనేది జరిగింది. సో ఇక్కడ భారీ ఎత్తున భారత బలగాలను పెంచారు. సో ఈ ప్లేస్ గుర్తుంచుకోండి, అరుణాచల్ ప్రదేశ్. సో ఇక్కడ 1962లో భారత్ మరియు చైనాల మధ్య యుద్ధం అనేది జరిగింది. సో అదేవిధంగా వివిధ ప్రాంతాలు ఈ లడఖ్ సరిహద్దు ప్రాంతాల్లో ఈ ప్యాంగాంగ్ హో సరస్సు మరియు ఈ ఫింగర్ ఎయిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా భారత్ తన యొక్క సైన్యాన్ని మోహరించడం అనేది జరిగింది. సో ఇది మనకు జస్ట్ ఒకసారి ఫిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి, ప్లేసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ అనేవి మనకు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఈరోజు క్వశ్చన్స్, ఈ క్రింది వాటిలో ఏది జాతీయ విద్యా విధానము 2020 ఏర్పాటు చేయడానికి ఉద్ఘాటిస్తుంది? కింద 4 ఆప్షన్స్ ఇచ్చాము. లింగ సమానత్వ నిధి, విద్యా ఉద్ధరణ నిధి, లింగ చేరిక నిధి, సామాజిక సాధికారిత నిధి. ఇందులో కరెక్ట్ సమాధానం గుర్తించండి. ఇక సెకండ్ క్వశ్చన్, అగరబత్తిని తయారు చేసే చేతి వృత్తుల వారికి ప్రయోజనం చేకూర్చడానికి గ్రామోద్యోగ్ వికాస్ యోజన ఏ మంత్రిత్వ శాఖ కార్యక్రమాన్ని ప్రారంభించింది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో కరెక్ట్ సమాధానం గుర్తించండి. భారత రైల్వే ప్రత్యేకంగా సవరించిన 10 రైల్వే బ్రాడ్గేజ్ లోకోమోటివ్లను ఏ దేశానికి అప్పగించింది? నేపాల్, మాల్దీవ్స్, థాయిలాండ్, బంగ్లాదేశ్. నీతి ఆయోగ్ యొక్క అటల్ ఇన్నోవేషన్ మిషన్ పేరుతో ఇంక్యుబేటర్ల సామర్థ్య పెంపు కార్యక్రమాన్ని ఏ ఫౌండేషన్తో ప్రారంభించింది? బిల్ అండ్ మెలిందా గేట్స్, వాధ్వానీ ఫౌండేషన్, స్మైల్ ఫౌండేషన్. 1 మరియు 2. 300 సంవత్సరాల పురాతన శ్రీ శ్రీ జాయ్ కాళీ మాతార్ ఆలయాన్ని భారత్ సహాయంతో పునర్నిర్మించిన దేశం ఏది? కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. భూటాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక. సో ఇందులో కరెక్ట్ సమాధానం గుర్తించండి. సో ఏకేఎస్, ఐఏఎస్, యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కోచింగ్ అందజేస్తుంది. అదేవిధంగా ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆప్షనల్ సబ్జెక్ట్స్లో సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ, ఆంథ్రోపాలజీ మరియు తెలుగు లిటరేచర్ వంటి ఆప్షనల్ కోర్సెస్ను కూడా మీకు అందజేయడం జరుగుతుంది. ఇక టెస్ట్ సిరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ మరియు మెయిన్స్ టెస్ట్ సిరీస్ 2 కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక రాష్ట్ర స్థాయిలో ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి నిర్వహించే
గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్కి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కోచింగ్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ప్రస్తుతం ఈ కోచింగ్ అనేది ఆన్లైన్ మోడ్ ద్వారా మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఈ కోచింగ్తో పాటు మీకు టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక ఇప్పుడు నెక్స్ట్ జరిగే గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్ 1 ఎగ్జామ్స్ని దృష్టిలో ఉంచుకొని ఏకేఎస్ ఐఏఎస్ గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మీకు మొత్తం 25 టెస్టులు ఉంటాయి. ఈ టెస్టులతో పాటు ఆ టెస్ట్కి సంబంధించిన డిస్కషన్ వీడియోస్ కూడా మీకు అందజేయడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్స్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సిలబస్ ఆధారంగా అదేవిధంగా వర్తమాన అంశాల ఆధారంగా క్వశ్చన్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈ క్వశ్చన్స్ అనేవి మీకు మార్క్స్ని మరింతగా పెంచుకోవడానికి అదేవిధంగా ఏదైనా మిస్టేక్స్ ఉంటే తెలుసుకోవడానికి సో ఆ మిస్టేక్ని సరిదిద్దుకోవడానికి ఒక అవకాశంగా ఉపయోగపడుతుంది ఈ టెస్ట్ సిరీస్ అనేది. కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ని మీరు ఖచ్చితంగా ఎన్రోల్ అవ్వండి. సో ఈ కోర్సెస్ టెస్ట్ సిరీస్కి సంబంధించి మీకు పూర్తి సమాచారం కోసము 8448449709 అనే నెంబర్కు కాల్ చేయండి. అదేవిధంగా akesias.com అనే వెబ్సైట్ని విజిట్ చేయండి. సో ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి డైలీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈ పీడిఎఫ్ మీకు ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఆ పీడిఎఫ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది మనకి ఈరోజు మొత్తంగా ఉన్న కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ మీకు డైలీ నోటిఫికేషన్ రావాలంటే ఏకేఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇది ఈరోజు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. This video is brought to you by AKSIAS.